అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. కమిటీల నిర్మాణం వెంటనే పూర్తి చేసే వరకు పోరాడదాం పోరాడదాం పోరాడతాం. సగంలో ఆపిన కమిటీల నిర్మాణం పూర్తి చేసే వరకు పోరాడదాం. సగంలో ఆపిన కమిటీల నిర్మాణం పూర్తి చేసే వరకు పోరాడదాం పోరాడదాం. జిందాబాద్ సిపిఎం జిందాబాద్. చేయాలి. సగంలో ఆపిన కమిటీల నిర్మాణం వెంటనే పూర్తి చేయాలి. సగంలో ఆపిన కమిటీల నిర్మాణం వెంటనే పూర్తి చేయాలి. 5 ఏళ్ల నుంచి కట్టపోవడం సిగ్గు సిగ్గు. 5 ఏళ్ల నుంచి శంకుస్థాపన చేసి కమిటీలు నిర్మించకపోవడం సిగ్గు సిగ్గు. 5 ఏళ్ల నుంచి కమిటీల నిర్మాణం శంకుస్థాపన చేసి నిర్మించకపోవడం సిగ్గు సిగ్గు. కమిటీల నిర్మాణం పూర్తి చేసే వరకు పోరాడతాం. జిందాబాద్ సిపిఎం. పేదలు ఎక్కువ సంఖ్యలో నివసించే అడ్డగుట్టలో కమిటీలు నిర్మించకపోవడం సిగ్గు సిగ్గు. పేదలు ఎక్కువ సంఖ్యలో నివసించే అడ్డగుట్టలో కమిటీలు పూర్తి చేయకపోవడం సిగ్గు సిగ్గు. పోరాడతాం. కమిటీల నిర్మాణం పూర్తి చేసే వరకు పోరాడతాం. కమిటీల నిర్మాణం పూర్తి చేసే వరకు పోరాడతాం. నిర్మాణం పూర్తి చేసే వరకు పోరాడతాం. జిందాబాద్ సిపిఎం. ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్ ముందు ఏమైనా చేయడానికి వస్తారు మిత్రులారా, ప్రజలారా. ఈ కార్పొరేషన్ ఎలక్షన్ ముందు కమిటీలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెస్తేనే మళ్ళీ ఒకసారి ఆలోచించాలి. దాంతో పాటుకి ఇది కూడా ఆలోచించండి. 2-3 సార్లు గెలిపిస్తూ ఉంటుంటే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ఖచ్చితంగా ఆల్టర్నేట్ చేయాలి. వాళ్ళు ఒకసారి వీళ్ళోసారి గెలిపిస్తే మళ్ళీ ఒకసారి నన్ను గెలిపించారు, చెప్పిన మాట వినాలి, లేదా చెప్పిన వాగ్దానాలను అమలు చేయాలి. చెప్పిన పనులు చేయకపోతే ప్రజలు తిరిగి రాస్తారు, లేకుంటే నన్ను ఇంటికి పంపుతారని చెప్పి ఆలోచనతో ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలంతా ఆలోచించాలి. 2 సార్లు 3 సార్లు గెలిపిస్తుంటే మనల్ని ఎట్లకెళ్ళి మాకు గెలిపిస్తారని చెప్పి అడ్డగుట్ట ప్రజలకు ఒక మాట అంటుండే. ఆయన ఏమంటుండంటే కుక్కలకు బొక్కలు వేస్తే వాళ్ళే ఓట్లు వేస్తారు అంటే బిస్కెట్లు వేస్తా అంటాడు, బొక్కలు వేస్తా అంటాడు. అంటే డబ్బులు వెలుదలుతాని చెప్పి ఆలోచనతో డబ్బులు గెలుస్తాన ఆలోచనతో ఉన్నాడు. ప్రజలారా ఖచ్చితంగా ఆలోచిద్దాం. ఏదైతే ఉన్నదో ఆ మాటలు అన్నందుకు, మనకు పని చేయకుండా ఉన్నందుకు, ఏదైతే మన మీద నిర్లక్ష్యంగా ఉన్నాడో అడ్డగుట్ట అభివృద్ధి కాకుండా చూడడం అనేది లక్ష్యమట. ఖచ్చితంగా అడ్డగుట్ట అభివృద్ధి కాకపోతే అడ్డగుట్ట ప్రజలు నువ్వు ఏదైతే ఉందో ఈ సీటు ఖచ్చితంగా నిన్ను ఇంట్లో కూర్చోబెట్టడం కోసం అన్ని తీరుల ప్రయత్నం చేస్తారని చెప్పి, అటువంటి ప్రయత్నంలో మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పి, కమిటీల నిర్మాణం చేపట్టకపోతే ఖచ్చితంగా నీ ఎంబడి పడతామని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా తెలియజేస్తూ మేము